నెక్స్ట్ నిఖిల్ రావు గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఎస్ నిఖిల్ రావు, ఈ మొత్తం వ్యవహారము మనం ఒక్కసారి కొంచెం డీప్గా పోయి చూస్తూ ఉంటే దాదాపుగా 7 దశాబ్దాలు అయిపోయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా కూడా దీంట్లో నకిలీ ఓటర్లు ఉన్నాయి. అంటే భారత వ్యవస్థను, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ అటువైపు పార్లమెంటుకు కానీ ఎన్నుకునే వాళ్లకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రక్రియ ఈ ఓటింగ్. దీనికి సంబంధించి 7 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా దీంట్లో నకిలీ ఓట్లు ఉన్నాయి, డబుల్ రిజిస్టర్డ్ ఓట్లు ఉన్నాయి, ఇట్లాంటివి చెప్పుకుంటూ ఈ ప్రాసెస్ ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నందుకు, ఒక్కసారి నాయకత్వం వహిస్తున్నందుకు అన్ని రాజకీయ పార్టీలు సిగ్గుపడాల్సిన అవసరం కొంచెం అన్న ఉంది. భారత ప్రజలంతా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు. సరే, ఆ విషయం పక్కన పెడితే దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ అంటా ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్రియ తీసుకుంది. వాళ్ళు ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే 65 లక్షల ఓట్లకు లెక్క తేలలేదు, అవి తీసేసినాము అని చెప్పిండ్రు. ఆ 65 లక్షల్లో దాదాపుగా 22 లక్షల మంది మరణించిండ్రు, 36 లక్షల మంది వలసపోయిండ్రు, ఇంకొక 7 లక్షల మందికి సంబంధించి వాళ్ళ ఫోటోలు ఇవన్నీ సరిగ్గా లేవు అని చెప్పిండ్రు. సో 65 లక్షల ఓట్లు అంటే ఎంతమందిని, ఎన్ని ఎన్నికలను, ఎన్ని స్థానాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది? ఈ రోజుకు దాన్ని పట్టుకొని మనం నడుస్తూ ఉన్నాము. ఒకటి, రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఇటువంటిది జరగడం నిజంగా కూడా వెల్కమ్ చేయాల్సిన సిచ్యువేషన్. దానికి సంబంధించి తెలంగాణలో ఏం జరిగిందనేది మళ్ళీ సపరేట్గా చూద్దాం. కానీ తెలంగాణ కన్నా ముందు మన పక్కన అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇదే కర్ణాటకలో వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు? మరి వాళ్ళకు సంబంధించే వాళ్ళ కర్ణాటక ప్రభుత్వంలో ఉన్నటువంటి కేఎన్ రాజన్న అనే మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేమున్నప్పుడు కూడా ఈ ప్రక్రియ మొత్తం నడిచింది, మేమున్నప్పుడు కూడా ఇటువంటివన్నీ జరిగినాయనంటే హడావిడిని డీకే శివకుమార్ గారు పరిగెత్తిండ్రు వాళ్ళ దగ్గరికి. ఇదే హడావిడిన కర్ణాటకకు సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పరిగెత్తిండ్రు, వాళ్ళ మంత్రినే అని చెప్పి. వాళ్ళ మంత్రి అంత అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మంత్రిని తీసేస్తామన్నారు, ఇంకోటి అన్నారు. గెలిచిన చోటేమో ఒకలాగా, వాళ్ళు గెలిచిన దగ్గర ఒకలాగా, గెలవని దగ్గర ఒకలాగా. వాళ్ళకి సంబంధించి స్వయంగా ప్రభుత్వంలో మంత్రి చెప్పింది, ఇది వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పింది కాదు. సరే, ఈ విషయం ఆ మంత్రిని ఇప్పటి వరకు కూడా తీసేసిన పరిస్థితి పోలేదు. పోనీ తను అన్న విషయాల మీద విచారణ చేసిన పరిస్థితి. సరే, ఆ విచారణ మొత్తం అటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, ఎలక్షన్ కమిషన్ స్థాయిలో జరగాలి కాబట్టి అది జరిగిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ దీనిలోనే వాళ్ళ మంత్రులు ఏదైనా మాట్లాడినా కూడా పెద్ద తీసేసిన దాఖలాలు ఎక్కడ లేవు. వాళ్ళు పట్టించుకోరు అసలు. నిన్న మొన్న తెలంగాణలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనము. అటువైపు బీహార్లో 65 లక్షలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే భారతదేశం వ్యాప్తంగా ఇంతమంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునే దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మొత్తం సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ ఎలక్షన్ కమిషన్ని నడుపుతుంది ఎవరు? ఇప్పటి వరకు కూడా ఈ 7 దశాబ్దాల నుండి ఒకవైపు 4-5 దశాబ్దాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల నుండి, అంటే గతంలో ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు దాదాపుగా ఒక 13-14 ఏళ్ళు, ఇదంతా భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంకి ప్యారలల్ గా పనిచేసేటటువంటి ఎలక్షన్ కమిషన్ నడుపుతా ఉన్నాయి. ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయినరు అంటే 40 ఏళ్ళు మీరు అధికారంలో ఉండడానికి కూడా అదే ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వ్యవహారాలు చేస్తూనే మీరు గద్దెరెక్కిండ్రు కదా. ఈ రోజు ఈ 15 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అదే చేస్తున్నట్టు కదా. చాలా స్పష్టంగా కళ్ళగట్టినట్టు ఎలక్షన్ కమిషన్ నిజాలు బయట పెట్టింది కదా. సో అట్లీస్ట్ ఇప్పుడు ఏదైతే ఈసీ చేస్తుందో మొత్తం దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు, దీన్ని మీ పార్టీ స్వాగతిస్తుంది? దీన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాము. మొత్తం భారతదేశంలో ఎక్కడ ఇటువంటి వాళ్ళు ఉన్నా కూడా దాన్ని ఇమ్మీడియట్ గా ఏరేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతూ ఉందంటే, కొన్ని బంగ్లాదేశ్ కానీ మిగతా దేశాలతో ఎక్కడైతే బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నామో వాళ్ళు దర్జాగా మన ప్రాంతంలోకి వచ్చి, మన భూభాగంలోకి వచ్చి, మన దగ్గర ఆధార్ కార్డు తీసుకొని, ఓటర్ ఐడి తీసుకొని ఇన్ని చేస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాము? వాళ్ళు వచ్చి మన దగ్గర ఉన్న ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, మన దగ్గర బాంబ్ బ్లాస్టులు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే మన బార్డర్ సెక్యూరిటీ ఏం చేస్తూ ఉంది? భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? భారత ప్రభుత్వం కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, నిన్న కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకెవరైనా రావచ్చు. ఎవరైనా కూడా భారత జనాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. దీనికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. గెలుపోవటంలో కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాము, 40-50 ఓట్లతోని కూడా తారుమారైన పరిస్థితులు భారత ప్రభుత్వంలో. ఒక్క ఓటుతోని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గెలుపోవడంలో తారుమారైన పరిస్థితులు మనం చూసినాము. ఈ రోజు ఈ 65-70 లక్షలు దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, ఎవరిని మనం ఈ రోజు అసెంబ్లీకి పంపుతా ఉన్నాము? ఇటువంటి దొంగ ఓట్లను క్రియేట్ చేయగలిగిన వాళ్ళే అసెంబ్లీకి పోతారు అంటే అందరూ అదే పనిలో ఉంటారు కదా. కేవలం దాని విధంగానే నడుస్తూ ఉంటుంది కదా. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం నడిపిన 2 పార్టీలు కూడా కొంచెమన్నా సిగ్గుపడుతూ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి దొంగ ఓట్లు మొత్తం ఏరివేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి సపోర్టివ్గా ఉన్నారా ఆ ఓటర్లు, లేదంటే ఇంకో పార్టీకి సపోర్టివ్గా ఉన్నారా, ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ పూర్తిగా విచారణ చేసి పూర్తి స్థాయిలో దొంగ ఓటర్లను మొత్తం కూడా తీసేయాల్సిన అవసరం ఉంది.